పెగా సిస్టమ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసినటువంటి సెలబ్రేషన్స్లో ఈ ఇయర్ 2024లో జరిగినటువంటి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఇది హైటెక్ సిటీలో ఉన్నటువంటి పెగా సిస్టమ్స్ బిల్డింగ్లో జరిగిందనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ అని మనం చెప్పొచ్చు. ఇది యాక్చువల్లీ టీఎఫ్సీ వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయి చేయడం జరిగింది. టీఎఫ్సీ అంటే టీచ్ ఫర్ చేంజ్ అనే ఇనిషియేటివ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే వీళ్ళు కొంతమంది వాలంటీర్స్ని తీసుకొని వీళ్ళు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క బ్రాంచ్కి అసైన్ చేస్తూ ఉంటారనమాట, గవర్నమెంట్ స్కూల్స్కి. సో ఈ వాలంటీర్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని అందరినీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్కి కల్చరల్స్, డాన్స్, జామ్ సెషన్, సింగింగ్ ఇలాంటి వాటికి మంచిగా ప్రెప్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాంలో మనం ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ చాలా చాలా బాగా రెడీ అయ్యి చక్కగా ప్రిపేర్ అయ్యి ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చారనమాట. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు అయితే వీళ్ళు యూసఫ్ గూడ నుంచి వచ్చారు. అండ్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్, అంటే లిటరలీ వీళ్ళకి ఏజ్ వచ్చేసి 5 to 6 years ఉంటుంది. వీళ్ళ 5 చేసిన పర్ఫార్మెన్సెస్కే మాకు లిటరలీ అనిపించింది వీళ్ళలోనే ఫస్ట్ సెకండ్ ఎలా జడ్జ్ చేస్తారు అని. సో అక్కడ పింక్ శారీలో కనిపించే మేడం హంసా మేడం అనమాట. ఆవిడే వీళ్ళందరినీ ట్రైన్ చేశారు. అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాకు చాలా చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. వాళ్ళ ఏజ్కి ఇంత బాగా అసలు పర్ఫామ్ చేయొచ్చా అన్నట్టుగా. సో ఒకరితో ఒకరు కంపీట్ అయ్యి చాలా బాగా చేశారు. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి, కిడ్స్ అందరినీ ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఏ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది, అసలు ఈ ఈవెంట్ గురించి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ ఈవెంట్ అయితే మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయింది. 9 to 10 కిడ్స్ అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిందనమాట. ఆ తర్వాత ఫౌండర్ ఆఫ్ టీఎఫ్సీ మన మంచు లక్ష్మీ మేడం స్పీచ్తో స్టార్ట్ అయింది. అండ్ ఆ స్పీచ్ కూడా మనకి చాలా జస్ట్ ఒక 5 minutes అనమాట. చాలా క్రిస్ప్గా ఆవిడ ఒక్క మెసేజ్ ఇచ్చారు. సో ఫస్టా సెకండా ఎలా ప్రైజెస్ వచ్చాయి అనేది ఏం పట్టించుకోవద్దు. చిల్డ్రన్స్ డే ఈజ్ ఆల్ అబౌట్ కిడ్స్. సో మంచిగా ఎంజాయ్ చేయండి అని. సో ఆల్రెడీ కిడ్స్ అందరూ మంచి ఎనర్జీతో వచ్చారు కదా. ఆవిడ మెసేజ్ విన్నాక వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్నీ అయితే డబుల్ అయ్యాయి అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఈవెంట్లో ఉన్నటువంటి మెస్మరైజింగ్ పర్ఫార్మెన్సెస్ అని వన్ ఆఫ్టర్ ది అదర్ చూసేద్దాం. సో ముందుగా ఈ అమ్మాయి పేరు సౌజిత. తినకి 5 years ఉంటాయి. బట్ తిను శివుడు సాంగ్కి ఏదైతే డ్యాన్స్ పర్ఫామ్ చేసిందో 5 minutes కంటిన్యూస్గా విత్ ఫుల్ టు ఎనర్జీ చేసిందనమాట. ఇదైతే అసలు ఎవరు కూడా వాళ్ళ ప్లేసెస్లో కూర్చోలేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేసే వీడియో కూడా షేక్ అవుతూ ఉన్నిందనమాట. ఆ సౌండ్ సిస్టమ్కి కానీ తను చేస్తున్న పర్ఫార్మెన్స్కి ఎవరు కూడా స్టేబుల్గా అలా కూర్చొని చూడాలి అని అనిపించలేదు. అందరూ కూడా వచ్చి తనతో పాటు పర్ఫామ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ అసలు ఒక రకమైన మెస్మరైజింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. సో ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విశ్వేశలింగమై కనికరించరా రామేశలింగమై మహిమ చూపరా సతతము అందించరా
సింగింగ్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రమే కాకుండా ఇక్కడ యాక్చువల్లీ జామ్ సెషన్ కూడా కండక్ట్ చేశారు. జామ్ అంటే జస్ట్ అ మినిట్, అంటే ఇక్కడ జడ్జెస్ ఇచ్చినటువంటి టాపిక్ మీద 1 minute కంటిన్యూస్గా ఇంగ్లీష్లో వీళ్ళు మాట్లాడాలి. అండ్ ఇక్కడ టాపిక్స్ వచ్చేసి బెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్, అలానే హీరో ఆఫ్ యువర్ లైఫ్. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న అబ్బాయి పేరు ఇషాన్. తిను 6th grade చదువుతున్నాడు అనమాట కాజాగూడ గవర్నమెంట్ స్కూల్లో. సో తిను ఈ టాపిక్ని ఎలా ప్రజెంట్ చేశాడు అనేది ఇప్పుడు మనం క్విక్గా చూసేద్దాం. Hi everyone, my name is Ishan. When someone asked me about the best day of your life, I remember a day from 2018 where my favorite teacher Sujata ma'am asked my class to draw a picture of my favorite animal. I happened to draw a picture of a deer. To my surprise, it came so well for that I received first prize and also received prize money, ₹170. That is the day I still remember, where I received appreciation from my friends, teachers and HM sir. To my parents, I praised the competition and prizes distributing video was uploaded on YouTube. That made my parents, family very proud of me. Hope such life best moments be mine. Thank you. ఇప్పుడైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ రాకింగ్ పర్ఫార్మెన్స్ చూద్దామన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న అబ్బాయి కార్తిక్ అండ్ తిను 5th grade చదువుతున్నాడు. అండ్ తిను కూడా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్, బట్ ఏ బ్రాంచ్ అనేది అయితే నాకు గుర్తులేదు. తిను యాక్చువల్లీ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను అనమాట డాన్స్కి. తినైతే హీ లిటరలీ నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తిన కంప్లీట్ పర్ఫార్మెన్స్ చూద్దాము. అండ్ వన్ మోర్ పాయింట్ టు మెన్షన్, ఈ పర్ఫార్మెన్స్కి తినకి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. అండ్ పెగా సిస్టమ్ వాళ్ళు తినకి ల్యాప్టాప్ గిఫ్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా చూసేద్దాం. Awesome. Thank you.
సో ఇక్కడ మనకి కనిపిస్తున్న స్టూడెంట్ కూడా షీఈస్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఫ్రమ్ యూసఫ్గూడ బ్రాంచ్ గవర్నమెంట్ స్కూల్ అనమాట. షీఈస్ ఆల్సో ఫ్రమ్ grade 1 అండ్ షీల్ బీ అరౌండ్ 5 to 6 years ఓల్డ్. సో తను అమ్మవారి మీద ఒక సాంగ్కి పర్ఫామ్ చేసింది. సో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న అమ్మాయి కుసుమ. షీఈస్ ఫ్రమ్ 6th grade కాచాగూడ గవర్నమెంట్ స్కూల్ అనమాట. తిను గర్ల్స్ అందరికీ ఇష్టమైన ఒక మంచి సాంగ్ బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే పాటకి పర్ఫామ్ చేసిందనమాట. సో తను ఎలా చేసిందో ఇప్పుడు మనం క్విక్గా చూసేద్దాం.
తిను వచ్చేసి జాహ్నవి అనమాట. తిను కూడా 6th grade చదువుతుంది ఫ్రమ్ కాజాగూడ గవర్నమెంట్ స్కూల్. అండ్ తిను ట్రెండింగ్లో ఉన్నటువంటి 4 to 5 సాంగ్స్ మెడ్లీ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. కల్చరల్ ఈవెంట్స్తో పాటు ప్యారలల్గా ఇక్కడ లిటరసీ లైట్ ఈవెంట్ ఫెస్ట్ కూడా జరిగిందనమాట. సో దీంట్లో అరౌండ్ 54 డిఫరెంట్ కాన్సెప్ట్స్తో 54 స్టాల్స్ సెటప్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వేరియస్ బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఇక్కడికి విజిట్ చేసినటువంటి వాలంటీర్స్ కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ని విజిట్ చేసి వాళ్ళకి ఏ స్టాల్ వాళ్ళు బాగా కన్విన్సింగ్గా చక్కగా వాళ్ళ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేశారనిపిస్తుందో ఆ స్టాల్ నెంబర్ని వాళ్ళు నోట్ చేసి ఓట్ చేయాలన్నమాట ఓట్ బాక్స్లో. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఆ ఓట్స్ గ్యాదర్ చేసి దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఎవరికి ఇవ్వచ్చు అనేది డిసైడ్ చేశారు. సో ఈ ఈవెంట్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న స్టూడెంట్ వచ్చేసి వినయ్ అనమాట. తిను ఫ్రమ్ 6th grade అండ్ హీస్ ఆల్సో ఫ్రమ్ కాజాగూడ గవర్నమెంట్ స్కూల్. సో తిను జామ్ సెషన్లో ఎలా పర్ఫామ్ చేశారనేది ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. హాయ్ ఎవరీవన్, మై నేమ్ ఈజ్ వినయ్. When someone asks me what is the best day of your life, I would recollect a day from 2023 where I stood as the academic topper for grade 5. Although I am confident in all subjects, but I lack a bit in subjects like
Telugu and English. I am grateful for my teacher Sujata ma'am, who helped me by giving extra classes on the subjects, which helped me to secure first place. I thank my parents, teachers for helping me to taste the success. That's the best day of my life. I thank Teach for Change for giving me this wonderful opportunity to participate here. Thank you. ఈ స్టూడెంట్ వచ్చేసి రిత్విక్ 6th grade ఫ్రమ్ కాచాగూడ గవర్నమెంట్ స్కూల్. సో తిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. Let's clap. Good morning everyone. My name is Gautami. I am studying in 6th class. My school name is MPPS Kajaguda. వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలో నా మసిరే ధైర్యం లేని పసివాన్నేలే ఇంకా ఎడబాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిశిలో వెలుగై నడిపావు నాన్న నువ్వు కరుణిస్తే కను తెరిచా నువ్వు నడిపిస్తే నే నడిచా నువ్వు కథ చెబితే మై మరిచా నువ్వు చూపిస్తే జగమెరిగాను నీ ఎదపైనే నిద్రించాను నీ కొడికై తరించాను నువ్వే లేని నేనే లేను నువ్వు నేను వేరే కాము నాలో నేను నువ్వే నాన్న. థ్యాంక్ యూ ఆల్. పరమతోడే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళ ముట్టిన పెరుగన్నం నేనురా అమ్మా నాన్న రెక్కలని తెన బుక్కడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టము సే మనసు కనుదారము నేనురా వాళ్ళ రెక్కల కష్టము సే మనసు కల్లా చూడలే మా నాన్న గలి కర్ర బట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరాల కల్లా చూడలే మా నాన్న గలి కర్ర బట్టి పొలము దున్నలే కట్నం కిందంత కకురాసి ఇచ్చినం కట్నం కిందంత కకురాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పాట పొందిన పదమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలని తెన బిక్కడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టము సే మనసు కనుదారను నేనురా. Thank you, Lakshmi. Now we have Gautam. Hey,
ఈవెంట్లో అయితే చూసి డాన్స్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. అండ్ దిస్ స్టూడెంట్ ఈస్ నిత్య అండ్ షీఈస్ ఫ్రమ్ కాజాగూడ గవర్నమెంట్ స్కూల్ 600 అండ్ టుడే సమ్ కలెక్షన్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ ప్రెజెంట్ చేసింది. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి మనం ఎంజాయ్ చేద్దాం. సో దట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ దిస్ ఈవెంట్ అండి. నేనైతే చాలా తరోగా ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేశాను. ఇక్కడ వాళ్ళంతా సింగింగ్ పార్టిసిపెంట్స్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా టీఎఫ్సి వాలంటీర్స్ అండ్ స్కూల్ టీచర్స్ అండ్ టీఎఫ్సి నుండి ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు అండ్ ఆల్సో పెగా స్టాఫ్ అండ్ జడ్జెస్ అందరూ ఉన్నారనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ను కూడా వాచ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Bye bye.